ఇంకా 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా 41 ఆవిర్భావ దినోత్సవం ఇలా కాంగ్రెస్ పార్టీగా ఈ పార్టీ ఒక విప్లవ పార్టీగా మొదలై ఒక ఆశయం పార్టీగా ఇలా మన అందరికీ తీయాల ఇలా ఆనాడు 1885 సంవత్సరంలో డిసెంబర్ 28 నాడు ఒక చిన్న 72 మందితోటి స్టార్ట్ అయిన పార్టీ ఇలా ఇంత పెద్ద పార్టీగా వెళ్ళడం నిజంగా కూడా భారతదేశానికి ఒక దిశ చూపుకుంటూ ముందుకెళ్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఏఓ హ్యూమ్ అనే వ్యక్తి ఒక బ్రిటిష్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారి ఆలోచనతో ఆనాడు ఈ పార్టీ రావడం జరిగింది. దానికి బెనర్జీ గారు అదేవిధంగా దిన్షా గారు కూడా మొట్టమొదటిగా వారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇలా ముందుకు తీసుకుపోతున్న దేశాన్ని ముందుకు తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ మనమంతా కూడా మహాత్మా గారి అహింస మార్గాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఏ విధమైతే నవనిర్మాణ భారత్ను నిర్మించారో అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని రాజీవ్ గాంధీ గారు ఇలా మనంతా కూడా కంప్యూటరైజేషన్ చేసిండ్రు. అదేవిధంగా పివి నరసింహారావు కూడా ఇలా భారతదేశ ఆధునికత అంతా కూడా ముందుకు తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి ఏవైతే ఫైనాన్స్ విషయంలో కానీ ఎకానమీ విషయంలో కానీ మన్మోహన్ సింగ్ గారు చేసిన కూడా దేశ అభివృద్ధికి ముఖ్యంగా అంతా కూడా ఇలా దేశం ఇంత గొప్పగా ఉందంటే కేవలం ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే పనులు దానికి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిదర్శనం.